ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మరి కొత్త సంవత్సరంలోకి మన తెలుగువారు అందరం కూడా అడుగుపెట్టేస్తున్నాం. కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి. అందరూ కూడా మీ ప్లానింగ్స్ అన్నీ బాగుండాలి, ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని మరొక మారు భైరవుణ్ణి ప్రార్థిస్తూ మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొన అమావాస్య 29వ తేదీని అందరూ కూడా అమావాస్య చేసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ మన పీఠంలో ఈ రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమాన్ని రాత్రివేళ అంటే ప్రదోష వేళలో లేదా రాత్రి వేళలో మనం జరుపుకుంటూ ఉంటాం. 28వ తారీఖునే రాత్రి ప్రారంభం కావటం వలన ఈ యొక్క అమావాస్యని మనం 28వ తారీఖు నైటే జరుపుకోవటం జరుగుతుంది. ఆ రోజే హోమం ఉంటుంది. ఎందుకంటే 29వ తారీఖు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది. అందుకే ముందుగానే చాలామంది ఏమిటంటే 29ని కదా అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మనకి ఈ హోమ ప్రక్రియ జరిగేది 28 రాత్రి. పాల్గొన అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి మనం వారి ఆత్మశాంతికి అనేక కార్యక్రమాలు చేయొచ్చు, అన్నదాన కార్యక్రమం చేయొచ్చు. అలాగే ఈ హవనం ద్వారా కూడా వారికి మనశ్శాంతిని చేకూర్చే విధంగా చేయొచ్చు. మరొక మాట ఏమిటంటే షష్టగ్రహ కూటమి రాబోతుంది. మీనరాశిలో ఒకేసారి 6 గ్రహాల కలయిక. దీనివలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి పెద్దవారు చెప్తూ ఉంటారు. వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మరి కాలుడు కదా, కాలభైరవుడు, వారిని మనం వేడుకుంటే, వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే తప్పకుండా రక్షింపబడతాం. మనం ఎటువంటి గ్రహాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మరి మన హోమం తర్వాత అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే. మీరెవరైనా సరే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. ఇక మరొక మాట ఏమిటంటే మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్. నేను ఎంతో కాలంగా రాశిఫలాలు చేస్తున్నాను. మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు, మన రెమెడీస్ ద్వారా కూడా. అయితే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, మనం ఎంతో ఇష్టపడేటువంటి కాలభైరవుడు, ఆయన యొక్క మందిర నిర్మాణం చేయాలనేది నా ప్రధానమైనటువంటి సంకల్పం. ఇక్కడ అద్భుతంగా రాజశ్యామలాదేవిని, స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి, అలాగే మానసాదేవిని, స్ఫటికలింగేశ్వరుణ్ణి, కాళభైరవుణ్ణి, భైరవీమాతని, సంకటహర గణపతిని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ ఆలయంలో మన స్లాబ్ కూడా వేయడం జరిగింది. ఆల్రెడీ జైపూర్లో పాలరాతి విగ్రహాలు కూడా తయారైపోయాయి. ఏప్రిల్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో అక్కడికి నేను వెళ్ళటం కూడా జరుగుతుంది. వెళ్తాను జైపూర్ ఆ విగ్రహాలని తీసుకురావటం కోసం, అది ఎలా ఉన్నాయో ఫైనల్గా చూడటం కోసం. అయితే మీ అందరికీ నేను మరొక్క మారు రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతనైన సహాయం చేయండి, తలకు చేయి వేయండి, ఆ భైరవుని అనుగ్రహాన్ని పొందండి. మనం హిందువులం, ఇతర మతస్థుల్లా మనం దశమభాగాలు తీసుకోవట్లేదు. ఇక్కడ ఎవరు కూడా తీసుకోరు కూడా. మన హైందవ మత గొప్పతనం అదే. ఎవరికి తోచినది వారు మంచి పనికి ఉపయోగించడం. మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆ రాజశ్యామలాదేవి, మానసాదేవి, భైరవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సరే, రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి.
మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రాశిఫలాలకు వెళ్ళిపోదాం. వృషభ రాశి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి లాభస్థానంలో షష్ఠగ్రహ కూటమి అంటే రవి, బుధ, శుక్ర, శని, రాహువులతో పాటు లాభస్థానంపై కేతు దృష్టి కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి కాస్త అంటే షష్ఠగ్రహ కూటమం వలన అందరికీ ఉండేటువంటి సాధారణ ఇబ్బందులున్నా కొంత మీకైతే పర్వాలేదు వృషభ రాశి వారికి. ఎందుకంటే శని కూడా మీనంలోకి వస్తారు, అందువలన లాభస్థానంలో ఉంటారు కాబట్టి కొంతమేరకు ఫలితాలు అయితే బాగానే ఉంటాయి. అలాగే ఏదైనా ఒక బాధ్యత ఉంటే మీరు చాలా పర్ఫెక్ట్గా, సమర్థవంతంగా బాధ్యతను నిర్వహిస్తూ ఉంటారు. అనుకోని అవకాశాలు రావటం, వాటిని మీరు సద్వినియోగం చేసుకోవటం జరుగుతుంది. అంతేగాని నిర్లక్ష్యం అనేది మీకు కనిపించదు. అలాగే పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించాలి మీరు. ఒక్కొక్కసారి ఏటుకు ఎదురేదాలనుకుంటారు. అంటే నేను అనుకున్నదే జరగాలి, లేకపోతే నేను ఇది యాక్సెప్ట్ చేయలేను అనుకునేటువంటి పరిస్థితి నుంచి పర్వాలేదు, ఏ పరిస్థితుల్లో కూడా నేను కాస్త మింగిల్ అవుతాను, నేను అందరితో కలిసిపోవటం కాదు, యాక్సెప్టెన్సీ కూడా నాకు ఉంటుంది అనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే అన్నింటా విజయాలు సాధిస్తారు. అలాగే ఎవరికైనా మీకు లైఫ్ పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామితో ప్రాబ్లమ్స్ ఉంటే, ఇటు హస్బెండ్ అయినా వైఫ్ అయినా, పెద్దల సహాయంతో మీరు మరలా కలవటానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా కలుసుకుంటారు. ఇంకా కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంటుంది. వారి ద్వారా ఆదాయ మార్గాలను కూడా పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాల సూచన అయితే ఉన్నాయి. అలాగే మొహమాటం అనేది పనికిరాదండి. మొహమాటం మీకు ఎంతవరకు తీసుకెళ్తుందంటే కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా కూడా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువలన అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలు అనుకుంటే మీరు ముందుగానే చెప్పినట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అంతేగాని వారు ఏదో అనుకుంటారని మీరు అనుకుంటే మీరు తర్వాత ఇబ్బందుల్లో అయితే పడతారు. ఇక శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటంటే కొంతమంది సైలెంట్ ఎనిమీస్ ఉంటారు. మీకు తెలియదు, మీతో వాళ్ళు నవ్వుతూ మాట్లాడతారు, సరదాగా ఉంటారు, కానీ వెనక నుంచి వెన్నుపోటు అయితే పొడుస్తారు. ఇక నూతన స్త్రీలతో మీకు పరిచయాలు కాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి. ఎందుకంటే కొంత అంటే మీకు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కదా వృషభ రాశి వారికి. దీనివలన ఏమవుతుందంటే సరే అమ్మాయిని కాస్త ఏదో చేయాలి, గోకాలి అనుకుంటారు, తిరిగి మీ జీవితాన్నే గోకేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే కలిసి వస్తుంది. రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. భూ సంబంధిత వ్యవహారాలు ఏవైనా ఉంటే లాభసాటిగా ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి కాస్త మూమెంట్ అయితే వస్తుంది. నిరుద్యోగులకైతే కాస్త అంటే మీ ఎఫర్ట్స్కి తగ్గ రిజల్ట్స్ ఉంటాయా అంటే రిజల్ట్స్ ఆశాజనకంగా ఉంటాయని, కానీ చేతిలోకి ఆర్డర్స్ రావు. దానికోసం కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకి అయితే అనుకూలంగా ఉంది. మీరు అన్ని విధాలుగా కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు. అలాగే ఏదైనా ఒక టార్గెట్గా మీరు ముందుకు వెళ్తే తప్పకుండా మీ టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి పరిస్థితి, అధికారుల మద్దతు ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలం. మీరు లాభాలను కూడా కాస్త చూడగలుగుతారు. అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలనేటువంటి ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. మీరు కొత్తగా అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటుంది. చిరు వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ఆదాయాలు బాగుంటాయి. అలాగే ఈ టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా చక్కని గుర్తింపు అయితే వస్తుంది. వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు చదువు మీద కాస్త ఫోకస్ పెట్టండి. చాలా ఇంపార్టెంట్ టైం అన్నమాట ఇది. అందువలన మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినట్లయితే అంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మీరు కోరుకున్నటువంటి కళాశాలల్లో సీట్లు కూడా లభిస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే వేళకు ఆహారం తీసుకోండి ముఖ్యంగా. అలాగే ఎక్కువగా వాటర్ తీసుకోండి. ఇది మీకు
ఎంతో మేలైతే చేస్తుంది. ప్రేమికులకు చెప్పాలంటే మీ ప్రేమ చాలా అంటే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా మీ ప్రేమ ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 3, 7, 14, 1, 4, 9 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజుడికి కుజగాయత్రి మంత్రం ఓం భుజంగేశ్వాయ విద్మహి వరుణైషాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి. శరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 19 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే మీరు శని లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి వీలైనంత వరకు సేవా కార్యక్రమాల్లో డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా గురువుల ద్వారా కూడా పాల్గొంటే మంచిది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.